అభిషేకంలో సింగర్గా వెళ్ళాను. షాక్ అవుతున్నారు కదా, అవుతున్నారా? సో ఇలాగే అవ్వాలి అంటే మీరు దీన్ని చాలా యూటిలైజ్ చేసుకోవాలి. టైమ్ ఈజ్ వెరీ 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 వాల్యుబుల్. అంటే ఇప్పుడు ఏంటంటే మనకి చాలా డైవర్షన్స్ అనేది వస్తాయి. బయటకు వెళ్ళిపోవాలి, లేకపోతే అంటే ఆడుకోవాల్సిన టైంలో ఆ సమయాన్ని దానికి ఇవ్వాలి. కానీ పర్టికులర్గా మనం టైం అంటే మనకు ఉన్న ఈ టైంని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాము, ప్రతి నిమిషం నేను ఎలా యూటిలైజ్ చేసుకోగలను, మీకున్న అన్ని వాళ్ళ సపోర్ట్ మీరు ఎంత కావాలో అది తీసుకోండి. సో దట్ యూ కెన్ ఆల్సో అచీవ్ గ్రేటర్ హైట్స్. మీ హ్యాండ్స్లో నుంచి ఇంకా మీరు చాలా మందికి హెల్ప్ చేయాలి, చాలా మందికి సపోర్ట్ ఇవ్వాలి, చాలా మంది గ్రో చేయాలి. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు కన్వే. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, డాక్టర్, ఆర్మీ, యాక్టర్, సింగర్ కాబట్టి చాలా ఉన్నాయి. కాబట్టి మేడం ఒక్కదాన్ని చేస్తున్నారు, మీరు ఇంకా ఎక్కువ చేయొచ్చు. కొంచెం కష్టపడితే 10 రెట్లు ఎక్కువ చేయొచ్చు. ఓకేనా? మీరు కూడా పొద్దున ఇక్కడికి వచ్చి స్పీచ్ ఇవ్వచ్చు. సో దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు థింక్. ఓకేనా? కానిస్టేబుల్ ప్రణమయ్య 2 నిమిషాలు మీకు మాట్లాడుతుంది. చెప్పండి అన్నారు. ఆల్మోస్ట్ ఏం చేస్తారు? రేపు మీరు కూడా నాలాగా ఇక పోలీస్ అయితే అందరూ చెప్పుకుంటారు. ఓకేనా? ఇప్పుడు మనకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు వివేక్ అంకుల్కి, రామకృష్ణ అంకుల్కి, శివనకి, ఇక్కడ ఉన్న అందరికీ మనం చాలా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇట్లాంటి అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే నేను కూడా మీలాగానే సేమ్ ఫ్రీ ట్యూషన్ చదువుకొని ఈ స్టేజ్కి వచ్చిన. సీరియస్లీ అంటే ఫస్ట్ ఇట్లాంటి ఆలోచన రావడం అనేది చాలా గ్రేట్. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ చాలామంది కూడా డబ్బులు ఇచ్చినా కూడా కోరు. మీకు ఫ్రీగా వచ్చింది కాబట్టి మీరు ఎంత కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఈ ట్యూషన్ గురించి రెగ్యులర్గా రావాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 30 మెంబర్స్ ఉండొచ్చు. మీరందరూ రెగ్యులర్ వస్తారా? ఎంతమంది వస్తారు రెగ్యులర్గా రోజు? ఆల్మోస్ట్ చేతులు లేపిన వాళ్ళు నాకు తెలుసు. రెగ్యులర్ రావాలి ఫస్ట్. అంటే మనం ఎంత రెగ్యులర్గా వస్తే అంత కాన్సన్ట్రేషన్ పెడుతుంది. ఓకేనా? అర్థమైంది కదా? రెగ్యులర్గా వస్తారు కదా? రెగ్యులర్గా వచ్చి అక్కడ స్కూల్లో మీకు ఏం చెప్పారో అది ఈవినింగ్ నేర్చుకోవాలి. ఆ గ్యాప్లో మీకు ఒక 1 అవర్ 2 అవర్స్ టైం ఉంటుంది. ఓకేనా? ఆ గ్యాప్లో మీరు ఫ్రెష్ అప్ అయ్యి ఇట్లా పేరెంట్స్తో కొంచెంసేపు ఆడుకొని టీవీ చూసి మళ్ళీ రెగ్యులర్గా ట్యూషన్కి రావాలి. మీరు రెగ్యులర్ ట్యూషన్ వచ్చిరనుకో 100% మీకు ఇంట్రెస్ట్ మీరు ఏం చేయాలనుకుంటారో అది అవుతుంది. ఓకేనా? ఓకే కాదు 100% వస్తారు కదా? 100% గట్టిగా చెప్పండి. మీరు రావడమే కాదు, అంటే ఈ ఏరియాలో నాకు తెలిసి ఒక ఈ 10-20 ఇళ్ళ వరకు రావచ్చు. మీరు కూడా మీ ఫ్రెండ్స్కి ఏం చేయండి అంటే ఇక్కడ ట్యూషన్ చెప్తున్నారు అని చెప్పేసి మీరు ఒకరికి మీ స్కూల్మేట్స్ ఉంటారు కదా, మీ స్కూల్మేట్స్ కానీ మీ రూమ్ పక్కన వాళ్ళు కానీ మీ ఇంటి ఎదురుగా పక్కన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా తీసుకొని రండి. ఓకేనా? తీసుకొని వస్తారా? 100% తీసుకొని రావాలి. ఓకే కదా? ఓకే, ఆల్ ది బెస్ట్. నేను రెగ్యులర్గా వస్తుంటా. అంటే యాక్చువల్గా నాకు ఇది నిన్న నైటే చెప్పారు. నేను దూరం నుంచి వస్తున్నా. ఇప్పుడు నేను 100% వీక్లీ 2 టైమ్స్ వస్తాను మీ దగ్గరికి. ఓకేనా? నేను రెగ్యులర్గా మానిటర్ చేస్తే ఎంతమంది వస్తారు, ఎంతమంది రావట్లేరు, రాకపోతే వాళ్ళ పేరెంట్స్ని పిలిచి అడుగుతాం కూడా ఎందుకు రావట్లేరు ఏంది అని చెప్పేసి. ఎప్పుడు ఏదో కండక్ట్ చేసిరు కదా అని చెప్పేసి గురికి రావడం వెళ్ళిపోవడం అది కరెక్ట్ కాదు. రెగ్యులర్గా రావాలి. ఓకేనా? 100% అటెండెన్స్ ఉందనుకో మీరు పక్కా అచీవ్ అవుతారు. ఓకేనా? ఓకే కదా? ఇప్పుడు ఓకే చెప్పండి. వస్తారు కదా రెగ్యులర్గా? ఓకే, ఆల్ ది బెస్ట్. చెప్పిన పిల్లలకి మంచి విషయాలు ఫాలో అయితే వాళ్ళు రెగ్యులర్ వస్తే నేను వస్తాను. వీక్లీ 2 డేస్ వస్తాను. పర్సనల్గా నేనే క్లాస్ తీసుకుంటాను.
చైతన్య వచ్చిన విషయాలు ఎవరు సైలెంట్ అంటే ప్రైజ్ అని చెప్పారు 2-3 రోజులు వస్తుంది ప్రైజ్ సైలెంట్ ఎక్కువ ఓకే ఐ సే స్మాల్ స్టోరీ టు యూ చిన్న స్టోరీ చెప్తాను ఓకేనా సో మనకి రీసెంట్గా దసరా సెలబ్రేట్ చేసుకున్నాం అవునా కదా ఎందుకు చేసుకున్నాం దసరా సెలబ్రేషన్స్ రావణాసుడిని రాముని చంపేసినందుకు దసరా సెలబ్రేషన్స్ చేసుకున్నాం అవునా రావణాసుడు ఎవరు ఈజ్ ఎ బ్యాడ్ ఫెలో అంటే బ్యాడ్ థింగ్ అనమాట రాముడు ఏంటి దేవుడు గుడ్ థింగ్ అవునా ఈ బ్యాడ్ థింగ్ గుడ్ థింగ్ వల్ల ఎలా అయిపోయింది రాముడికి ఒక బలం ఉండడం వల్ల అవునా కదా ఆయన దేవుడు కాబట్టి ఆయనకు బలం కావాలి మనకేం కావాలి ఎడ్యుకేషన్ కావాలి అవునా కదా సో ఎడ్యుకేషన్ ఈజ్ ఏ వెపన్ ఇప్పుడు మనం బాగా చదువుకున్నాం అనుకో ఫ్యూచర్లో నీ దగ్గర మనీ ఉన్నా లేకపోయినా ఎక్కడైనా సరే నువ్వు ఒక వెపన్ లాగా వర్క్ చేస్తావు అవునా కదా సో ఎడ్యుకేషన్ ఈజ్ ఏ వెపన్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ సో యూ హ్యావ్ టు స్టడీ వెల్ బాగా చదువుకొని ఒక గుడ్ పొజిషన్కి రావాలి ఓకేనా చదువుకుంటారా థ్యాంక్ యూ స్మాల్ స్టోరీ అని చెప్పి మంచిగా పిల్లలు అర్థమైనా స్టోరీ అర్థమే కదా అక్క గణేశ్వర్ అక్క 2 విషయాలు నువ్వే చెప్తున్నావు 2 నిమిషాలు మీరు 2 విషయాలు అక్క చైతన్య పిల్లలకి